పర్వాలేదండి, పాజిటివ్గానే ఉంది. బట్ సెలక్షన్ ప్రాసెసే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపించింది. అండ్ సెలబ్రిటీస్ తోటి కొన్ని చేపియాల్సిన ఈవెంట్స్ నథింగ్ యాక్చువల్లీ. సెలబ్రిటీస్ తోటి కొన్ని టాస్కులు ఎవరితోటి ఎలాంటి టాస్కులు చేపియాల్సిన అనేది అవి కొంచెం రీమార్క్ లాగా అనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావాలనుకుంటే దాంట్లో మీ టాస్కులు కూడా వాళ్ళకు తగినట్టు ఉంటేనే ఆ పాజిటివ్ అనేది, ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నా ఒపీనియన్ అయితే కొన్ని సెలబ్రిటీస్ అయితే పర్వాలేదు, పాజిటివ్గానే ఆడుతున్నారు. అండ్ నాకు కొంచెం ఇమాన్యుయల్ ఆడుతున్న కొన్ని టాస్కులకు అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనిపిస్తుంది. అండ్ నా ఓటింగ్ వచ్చేసి నేను ఇమాన్యుయల్కి ఇవ్వాలనుకుంటున్నాను. బట్ యా, యాక్చువల్లీ ఈసారి నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే కామన్ మ్యాన్కి కూడా ఎలో ఇస్తున్నారు. సో అది ఒక పాజిటివ్ రెస్పాన్స్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మా సైడ్ నుంచి మేము కూడా వెళ్ళొచ్చు అనే అవకాశాన్ని కల్పించినందుకు ఇది ఒక మంచి టాస్కే అని చెప్పొచ్చు బిగ్ బాస్ నుంచి. అండ్ మోర్ ఓవర్ కొన్ని టైం పాస్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. వీటిని కొంచెం రెడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక నా ఫీలింగ్. సో ఇప్పుడు రాను ముంబైకి రాను అనే సాంగ్ రాము వచ్చారు, అతని గేమింగ్ ఎలా ఉంది లోపల? యా, యాక్చువల్లీ హీఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ క్యారెక్టర్. హీస్ ప్లేయింగ్ రియల్లీ వెల్. అండ్ యాక్చువల్లీ నా సెకండ్ సపోర్ట్, ద సెకండ్ పర్సన్ ఈజ్ హూస్ దట్ వన్, రాము. దట్ ఈస్ గుడ్ క్యారెక్టర్. దమ్ము శ్రీజ తర్వాత ప్రియా గురించి దమ్ము శ్రీజ గురించి అయితే కొంచెం ఓవర్ థింకింగ్ లాగా అనిపిస్తుంది. బట్ ఆడుతుంది, బాగానే ఆడుతుంది. వచ్చాక చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటుంది, బాగానే ఉంది. దమ్ము శ్రీజ గురించి అయితే. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ అతను ఓకే, ఆడుతున్నానంటే ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ కొన్ని టాస్క్ని ఫేస్ చేయాలంటే కొంచెం బాగా థింక్ చేస్తాడు. బట్ అది కొంచెం లాంగ్ టైం. హరిత హరీష్ గుండు కూడా పర్వాలేదు, బాగానే ఆడుతున్నారు. బట్ లెట్స్ చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. అండ్ క్యారెక్టర్స్ అయితే బాగానే ప్లే చేస్తున్నారు. రాము యాక్చువల్లీ ఆయన క్యారెక్టర్ కూడా బాగానే ఆడుతున్నాడు. నా సెకండ్ ఓటింగ్ ఇవ్వాలనుకుంటే రాముకి ఇవ్వగలను. అండ్ ఇమాన్యుయల్ కొంచెం యాక్టివిటీ బాగానే పార్టిసిపేషన్ చేస్తున్నట్టుగా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. అది మాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది. అండ్ కామెడీ కూడా బాగానే క్రియేట్ చేస్తాడు అప్పుడప్పుడు. సో అది కూడా చాలా గ్రేట్ థింకింగ్.